విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు వారిని అత్యున్నత స్థానాలలో నిలిపేందుకు నారాయణ విద్యా సంస్థలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ NCHS రామకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో లక్ష్మీనారాయణ నగర్లో గల నారాయణ ONCS స్కూల్ 15వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి నారాయణ NCS ప్రిన్సిపల్ కవిత అధ్యక్షత వహించగా ట్రస్ట్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ NCHS రామకృష్ణ ముఖ్య అతిథిగాను, కాకినాడ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ RJD రాజు విశిష్ట అతిథిగాను, నారాయణ స్కూల్స్ AGM K రాఘవేంద్రరావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. తొలుత అతిథులు డాక్టర్ రామకృష్ణ, DYEO రాజు, AGM రాఘవేంద్రరావులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు డాక్టర్ రామకృష్ణ, DYEO రాజు, AGM రాఘవేంద్రరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం స్కూల్ విద్యార్థులకు నిర్వహించిన పోటీలలోనూ పరీక్షలలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు అతిథులు బహుమతులు, జ్ఞాపికలు బహుకరించారు. కార్యక్రమంలో భాగంగా చిన్నాల్లో నిర్వహించిన సాంస్కృతిక పోటీలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ కవిత, AO సతీష్, ప్రైమరీ వైస్ ప్రిన్సిపల్స్, అకాడమిక్ డీన్స్, ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. చివరగా స్వామి వివేకానంద చెప్పినట్లు మీకు ఇష్టమైన, మీరు నిజంగా శ్రద్ధ వహించే ఫీల్డ్ని ఎంచుకోండి. మంచి ఎయిమ్, గోల్, టార్గెట్ పెట్టుకుని మీ లక్ష్యంపై సర్వస్వం దృష్టి కేంద్రీకరించడం, దాన్ని పట్టుదలతో సాధించాలి. సింగిల్ మైండెడ్ డివోషన్ అంటారు. మీరు ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఇంక ప్రపంచం బద్దలేసిపోయినా మీరు కేవలం ఆ లక్ష్యం మీదే ఉండాలి. నేను డాక్టర్ని అవ్వాలి, లేకపోతే నేను ఒక MBA చేసి ఒక ఎంటర్ప్రెనర్ కింద అవ్వాలి, లేకపోతే మీరు చూసారు ఇక్కడ స్పోర్ట్స్లో కూడా మంచి ఫెసిలిటీస్ అయ్యి ఉన్నాయి. చాలామంది స్పోర్ట్స్లో అది రాణించారని చెప్తున్నారు. నేను ఒక మంచి స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలి. ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత ఇంకా ఆ లక్ష్యం దిశగానే ప్రయాణించాలి. మీరు మెలకుగా ఉన్నంతసేపు దాని గురించి ఆలోచించాలి. మీరు తింటున్నప్పుడు, పడుకుంటున్నప్పుడు మీ లక్ష్యం మీదే మీ దృష్టి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ లక్ష్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. తల్లిదండ్రులు ఇది ఎల్లవేళ్ళ పిల్లలకి గుర్తు చేస్తూ ఉండాలి. నువ్వు ఇది అవుతానన్నావు, నువ్వు అది అచీవ్ చేయడానికి నువ్వు ఇది చెయ్యాలి అని నిరంతరం వాళ్ళకి గుర్తు చేస్తూ ఉండాలి.